జియో వాళ్ళు మనకు చాలా ఫ్రీగా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆ సర్వీసెస్‌లో నుంచి నేను కొన్ని సర్వీసెస్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామనమాట. సో, మనం ముందుకెళ్దాం ముందు వీడియోలో మనదొచ్చేసి సీఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు. మీకు ఇందులోన టెలికామ్ అండ్ టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా అప్డేట్ అనేది చేస్తూ ఉంటానండి. సో, మీరు కొత్తగా వచ్చింటే గనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు పూర్తిగా చూడండి వీడియోని. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కామెంట్స్‌లో కూడా చెప్పగలరు. సో, మనం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు మనకు జియోలోన కొన్ని సర్వీసెస్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాటిలోన మనం ఒక 3 సర్వీసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి జియో ఏఐ క్లౌడ్ అనేది కొత్తగా మనకు లాంచ్ చేశారు కదా! సో, దీంట్లోన మనకేముంటుంది అనేది తెలుసుకుంటే, ఫస్ట్ మీకు జియో ఏఐ క్లౌడ్ అంటే ఏంటనేదంటే, మీకు ఇప్పుడు గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే కనుక యాపిల్ ఉంటే యాపిల్ డ్రైవ్ అనేది ఉంటుంది కదా! సో, వాటిలాగే ఇక్కడ మనకు జియో ఏఐ క్లౌడ్ అనేది మన ఇండియాలోనే గూగుల్ డ్రైవ్ లాంటిదనమాట. సో, ఇక్కడ మనకు 15 జీబీ కాకుండా మనకు 50 జీబీ అనేది ఇస్తున్నారు. 50 అంటే 50 మనకు ఫ్రీగా ఇస్తున్నారనమాట. మీకేం కావాలంటే ఒక్క సిమ్ కార్డ్ మీది జియోది సిమ్ కార్డ్ మీ దగ్గర ఉందనుకోండి, మీకు 50 జీబీ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అందులో మీరు ఇంకా చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట జియో ఏఐ క్లౌడ్‌లోన. సో, ఇందులో మీరు ఫైల్స్, ఫోల్డర్స్ అప్‌లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవడం, బ్యాకప్ చేసుకోవడమే కాకుండా మీకు ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ ఏఐ ఫీచర్స్ ఎలాంటివంటే మీకు రీసెంట్‌గా ట్రెండ్ అయ్యాయి కదా! గిబ్లీ ఆర్ట్ స్టైల్, యానిమే స్టైల్, బీచ్ స్టైల్, సినిమాటిక్ స్టైల్స్ ఇలాంటివన్నీ. సో, ఇలాంటివి ఏఐ ద్వారా మీరు మీ ఫోటోస్‌ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఒకవేళ మీరు ప్రొఫెషనల్‌గా కానీ మీ పోర్ట్రేట్స్ ఉంటాయి కదా! ఆ పోర్ట్రేట్స్‌ని మీరు ఇంకా ఏఐ యూజ్ చేసుకొని కార్పొరేట్ లెవెల్‌లో, క్లాసిక్‌గా పార్టీ లెవెల్‌లో ఏఐ చేసుకోవాలన్నా అంటే ఏఐ మోడిఫికేషన్ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఇందులో ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ కూడా ఇందులో ఫ్రీగానే వస్తుంది. మీరు ఎటువంటి సబ్స్క్రిప్షన్ అలాంటిది అడగదు. యాడ్స్ కూడా లేవు. జస్ట్ మీరు అది అక్కడికి వెళ్ళి ఏఐ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుందనమాట. మీ ఫోటోస్‌లో ఉండేది. సో, ఈ ఫీచర్స్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతాయన్నమాట. నార్మల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళకు, ఫోటోస్, సోషల్ మీడియా వాళ్ళకు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ మీది డిజి లాకర్ తెలిసే ఉంటుంది. డిజి లాకర్ అంటే మన అఫీషియల్ గవర్నమెంట్ వెబ్‌సైట్ అది. సో, అప్లికేషన్ కూడా ఉంది. అందులో మన లైక్ సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా మనది. ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ డిజి లాకర్‌లో స్టోర్ అవుతాయి కదా! ఆ డిజి లాకర్‌ని కూడా ఈ జియో ఏఐ క్లౌడ్‌లో మనం కనెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా యాక్సెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచి ఫీచర్ అనిపించింది. ఎందుకంటే తొందరగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. డిజి లాకర్‌లో మళ్ళీ మనం లాగిన్ అవుతూ ఉండాలి. అలా ఉంటుంది కదా! సో, ఇది అక్కడ మనకు తొందరగా లోడ్ అవుతున్నాయి అనమాట. సో, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో నుంచి మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ ఏవైనా స్కాన్ చేసుకుంటున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయితే బుక్స్ స్కాన్ చేసుకోవడం, లేకపోతే బ్యాంక్‌లోన ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి మీరు ప్రింట్స్ తీసుకుంటుంటారు కదా! సో, ఆ విధంగా మీరు ఏదైనా డాక్యుమెంట్స్‌ని మీ కెమెరాతో తీసుకొని పీడిఎఫ్‌లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ జియో ఏఐ క్లౌడ్ యూజ్ చేసుకొని. ఒకవేళ మీ దగ్గర జియో సెటప్ బాక్స్ కనుక ఉంటే మీరు ఏదైనా ఫైల్స్ ఇప్పుడు జియో ఏఐ క్లౌడ్‌లోకి అప్లోడ్ చేశారనుకోండి, అక్కడ జియో సెటప్ బాక్స్‌లో కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట. అవే వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఏవైనా కూడా. ఇంకా మీ డేటా ఏదైనా కూడా బ్యాకప్ చేసుకోవచ్చు. 50 జీబీ వరకు లిమిట్ అయితే ఉంటుంది. ఒకవేళ అదర్ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ కానీ, విఐ కానీ మీరు యూజ్ చేస్తున్నా కూడా ఒక 3 మంత్స్ వరకు మీకు 5 జీబీ ఏదో ఫ్రీగా ఇస్తున్నారు. నేనైతే ఫస్ట్‌లోనే ఇది యాక్టివేట్ చేసుకున్నాను. ఫస్ట్‌లో నేను యాక్టివేట్ చేసుకున్నప్పుడైతే 100 జీబీ ఇచ్చేవాళ్ళు. సో, నాకు 100 జీబీ అయితే క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా వచ్చింది. సో, మీరు ఇప్పుడు కనుక సైన్ అప్ అయ్యారంటే మీకు 50 జీబీ స్టోరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇదొచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ గురించి అనమాట. జియో ఇక్కడ ఫ్రీగానే ఉంది. మీకు ఎక్కడ పేమెంట్ అనేది అవసరం లేదనమాట. నెక్స్ట్‌ది వచ్చేసి మనకు జియోస్పియర్ అనేసి జియోస్పియర్ ఇంతకుముందు వీళ్ళు జియో పేజెస్ అని అప్లికేషన్ ఉండేది. వెబ్ బ్రౌజర్ ఇది. మీకు ఇప్పుడు అది జియోస్పియర్‌గా మారింది. సో, జియోస్పియర్ అనేది ఇందులోన మీకు ఫాస్ట్‌గా వెబ్‌సైట్స్ అనేవి లోడ్ అవుతున్నాయి. మీకు గూగుల్ క్రోమ్‌లోన లేకపోతే సఫారీ ఇంకా చాలా బ్రౌజర్స్ ఉంటాయి కదా! సో, వాటిలా కాకుండా ఇక్కడ వెబ్‌సైట్స్ అనేది నేను చూసినంత వరకు ఫాస్ట్‌గానే లోడ్ అవుతున్నాయి. అండ్ ఇందులో మీకు ఇంకొకటి వీపీఎన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్‌బిల్ట్ బ్రౌజర్‌లోనే వీపీఎన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఆ వీపీఎన్ మీరు మళ్ళీ అంటే యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా! మన చాలామంది యూత్ ఉంటారు. సో, వీపీఎన్ కూడా మీకు ఇందులోనే ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తుంది. మీరు ఏదేదో థర్డ్ పార్టీ తెలియని యాప్స్ వీపీఎన్స్ అయితే మీరు యూజ్ చేసే అవసరం కూడా ఉండదు. వీళ్ళే వీపీఎన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఫ్రీగానే.
అండ్ ఫాస్ట్ వెబ్సైట్ లోడింగ్ మనం ఇప్పుడు చెప్పేసుకున్నాం. ఇంకా మీకు ఫ్రీగా న్యూస్ అనేది కూడా ఇస్తారనమాట. అంటే జియో న్యూస్ ఉంటుంది కదా, ఆ జియో న్యూస్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఇక్కడ ఈ న్యూస్లో మీకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆప్షన్ సెట్టింగ్స్లో ఉంటుంది. సో లేదు అంటే మీరు జియోలో న్యూస్ కూడా వస్తాయి అనమాట. అంటే న్యూస్ గురించి కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ అప్లికేషన్ జియో స్పియర్ ఏదైతే బ్రౌజర్ ఉందో ఇది మీకు 11+ లాంగ్వేజెస్లో ఉందన్నమాట. ఇండియన్ లాంగ్వేజెస్లో. కొంతమందికి ఇంగ్లీష్ అంతగా లైక్ సాటిస్ఫై కాకపోవచ్చు. సో అందువల్ల 11 లాంగ్వేజెస్లో కూడా తీసుకురావడం జరిగింది. మీకు నచ్చిన లాంగ్వేజ్ 11 లాంగ్వేజెస్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యాడ్ బ్లాకర్ కూడా ఉంటుంది. మనకు గూగుల్ క్రోమ్ లాగే ఇందులో కూడా యాడ్ బ్లాకర్ ఉంటుంది. సో వెబ్సైట్స్లో అన్నెసెసరీ యాడ్స్ అనేది రావన్నమాట. అండ్ ఆల్సో ఇది సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే మన ఇండియన్ కంపెనీ అండ్ మన డేటా ఏదైనా ఉండని అది మనం విజిట్ అయ్యే వెబ్సైట్ బట్టి ఉంటుంది. ఎందుకంటే వెబ్సైట్స్లో మలీషియస్గా ఉంటాయి కొన్ని. సో అలాంటి వెబ్సైట్స్ని బ్లాక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇది బ్రౌజర్ కూడా. మనకు ఈ బ్రౌజర్ కూడా చాలా బాగుందన్నమాట. గూగుల్ క్రోమ్తో కంపేర్ చేసినా కూడా ఇది బాగానే ఉంది. కానీ దాంట్లో ఉండే ఎక్స్టెన్షన్స్ డెవలపర్స్కి యూజ్ అయ్యేంత ఇందులో ఉండకపోవచ్చు మోస్ట్లీ. కానీ నార్మల్ యూజర్లా యూజ్ చేసామనుకోండి చాలా బాగుంది బ్రౌజర్ అయితే. నేను కూడా యూజ్ చేశాను. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి జియో ఫొటోస్ గురించి అని అయితే తెలుసుకుందాం. ఈ జియో ఫొటోస్ యాప్ ఏదైతే ఉందో మీరు ఒకవేళ జియో సెటప్ బాక్స్, జియో ఫైబర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే జియో సెటప్ బాక్స్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. దానికి డైరెక్ట్గా స్క్రీన్ కాస్టింగ్ చేయలేమన్నమాట. ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ టీవీ లేకపోతే డైరెక్ట్ ఆండ్రాయిడ్ మొబైల్లో నుంచి కానీ ఐఫోన్లో నుంచి కానీ కాస్టింగ్ చేయడానికి కష్టం అయిపోతుంది. జియో సెటప్ బాక్స్లోకి కాస్టింగ్ చేయాలంటే అప్పుడు మీరు ఇక్కడ ఈ జియో ఫొటోస్ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో జియో ఫొటోస్ అప్లికేషన్లో నుంచి మీ మొబైల్లో ఏదైనా వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ మీరు ఫ్యామిలీస్తో దిగినవి అలాంటి ఫొటోస్ అన్నీ మీ టీవీలో చూసుకోవాలంటే జియో ఫొటోస్ ద్వారా మీరు కాస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో టీవీలోనే పెద్దగా మీకు చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఈ రోజు వీడియోలోనే మీకు సంబంధించిన ఫీచర్స్. సో అంటే జియోకి ఫ్రీగా ఇచ్చిన సర్వీసెస్ గురించి అనమాట. సో మీకు ఈ ఫీచర్స్లో ఏ ఫీచర్ నచ్చింది అండ్ ఎందుకు నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పగలరు. అండ్ ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటానా లైక్ అయితే చేయండి. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అండ్ లైక్ అయితే చేయండి. కొత్తగా వచ్చింటే కనుక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చేస్తూనే ఉంటాను నేను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.